Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ 21 ఏళ్లు 100 ఏళ్ల జీవితాన్ని చూసుకోవాల్సిన వయసు కన్నవారికి ఆసరాగా నిలిచి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడనుకున్న ఆశల దీపం ఉన్నట్టుండి ఆరిపోయింది. జూన్ 24 ఆ రాత్రి ఒక స్నేహితుడి పుట్టినరోజు వేడుక. కానీ ఆ పుట్టినరోజే ఈ యువకుడి ఆఖరి రోజు అవుతుందని ఆ కన్నపేగు ఊహించలేకపోయింది. కరీంనగర్ శివార్లలోని అదర్వ్ రిసార్ట్ ఇప్పుడు ఒక నిండైన ప్రాణాన్ని బలి తీసుకుని ఎన్నో ప్రశ్నలను మిగిల్చిన డెత్ స్పాట్ గా మారింది. కరీంనగర్ లో బర్త్డే పార్టీ కోసం రిసార్ట్ కు వెళ్లిన అఖిల్ శవమై తేలడం సంచలనం రేపుతుంది. హైదరాబాద్ తుక్కుగూడలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అఖిల్ జూన్ 24న తన స్నేహితుడు అరవింద్ బర్త్డే వేడుకల కోసం ఈ రిసార్ట్ కు వచ్చాడు. లెక్క సరిగ్గా వినండి. 9 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు, మొత్తం 17 మంది ఒకే రూఫ్ కింద పార్టీ చేసుకున్నారు. కేక్ కట్ చేశారు, చిందులు వేశారు. మరి తెల్లారేసరికి ఆ లెక్క ఎందుకు మారింది? 17 మందిలో ఒకరు తక్కువైతే మిగతా 16 మందికి ఆ విషయం ఎందుకు తెలియలేదు? స్నేహితుడు కనిపించకుండా పోతే అంతా కలిసి హాయిగా నిద్రపోయారా? లేక నిద్ర నటిస్తూ నిజాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశారా? స్విమ్మింగ్ పూల్లో శవంగా మారడం వెనుక అసలు ఏం జరిగింది? ఇది ప్రమాదమా లేక హత్యనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉన్న కొడుకుని ఫోన్లు చేసి బలవంతంగా పార్టీ పేరుతో రిసార్టుకు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని అఖిల్ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. మా కొడుకు ఈత రానివాడు కాదు, అంత ఈజీగా పోలులో పడి చనిపోవడానికి. ఆ 8 మంది అమ్మాయిలు, 8 మంది అబ్బాయిలు కలిసి ఏదో చేశారని ఆరోపిస్తున్నారు. మా బాబుని చంపేసి స్విమ్మింగ్ పూల్లో పడేశారు, మాకు న్యాయం కావాలి, ఆ 16 మందిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన రిసార్ట్ సంఘటన మా అన్నయ్య కుమారుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దామని తీసుకువెళ్ళి ఉద్దేశపూర్వకంగా అతన్ని అమ్మాయిలు 8 మంది అమ్మాయిలు 8 మంది అబ్బాయిలు కలిసి అతన్ని రిసార్ట్లో దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైనా పోలీసు వారు విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా వాళ్ళకి. హైదరాబాద్లో ఒక కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తాడు. జాబ్ ఏం అవసరం ఉండదు, ఇంటికి రా, రూమ్ మంచి లేదు, అక్కడ ఏం మంచి లేదు అని చెప్పాను. సరే ఒక 2 days ఆగట్లా అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే మొన్న ఇంటికి వచ్చిన రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్ చేసి రిసార్ట్లో పార్టీ చేసుకున్నాం, ఆ ఊరు రమ్మన్న తర్వాత నేను రాను అని కరీంనగర్ దిక్కు బస్సు పెద్దపల్లి దిగి ఇంటికి వద్దామని అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఊకే ఫోన్ చేసిన తర్వాత పెద్దపల్లి నుంచి వెళ్ళి వేరే వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకొని మళ్ళీ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత నైట్ తాగిరట చేసారట మొత్తం కొట్టి కొల్లేసి రమ్మన్న ఆయన పేరు ఎలిగేటర్ విధాలతో మొత్తం ముట్లా వాళ్ళ చర్యలు తీసుకొని మాకేమన్నా ఆయన నిన్న జరిగిన సంఘటన రిసార్ట్ సంఘటన మా అన్నయ్య కుమారుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దామని తీసుకువెళ్ళి ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్లో ఒక కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తాడు. జాబ్ ఏం అవసరం ఉండదు, ఇంటికి రా, రూమ్ మంచి లేదు, అక్కడ ఏం మంచి లేదు అని చెప్పాను. సరే ఒక 12 గంటల నుంచి మనకు రేపు 10 వరకు వాళ్ళకి చెక్ అవుతుంది. వచ్చారు, కూర్చున్నారు, లోపల కూర్చున్నారు, అన్నం తిన్నారు. 8 మంది వచ్చారు, 8 మంది లేడీస్, 8 మంది వాళ్ళు మొగోళ్ళు. 8 మంది వీళ్ళు 8 మంది 16 మందిలో కొంచెం మందికి నైట్ వెళ్ళిపోయారు, 1 దాకా 12 దాకా కావాలన్నా సార్. ఇవాళ లోపల కూర్చున్నా, నీకు ఫోన్ కదా లోపలికి, నా డ్యూటీకి ఇక్కడ ఉంటా. మా వాళ్ళు లేరు, మా వాళ్ళు ఊరికి లేరు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల మనకు తెలియదు. నేను పొద్దున ఇవన్నీ ఇస్తారు సీసాలు అవన్నీ తీసుకుంటా నేను ఉన్నా. చేసినాక వాళ్ళు మా మనిషి లేడు అంటే 7:30 మేము ఇంట్లో ఆడుకోవాలి, సార్ ఫోన్ చేసుకోవాలి అని అన్నా. అందుకని వాళ్ళు వచ్చినాక ఆయన తెల్ల చూసిన 11:30 అలా విషయం వరకు సేవ ఉన్నాడు. మనిషి నేనే ఉన్నాడు. సెక్షన్ చేస్తా కదా సార్, క్లీన్ చేసుకుంటా తేలేదు సార్, చూసిన ఉన్నాడు. ఆయన చేతి పెట్టిన పొలాలను ఇచ్చిన వచ్చిన సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చింది. ఇంట్లో ఒకటికి అండవారు చేసుకున్నాం.
ఆరోపణలు అయితే ఉన్న సిచ్యువేషన్ నెలకొన్నది. ప్రస్తుతం ఆ 16 మంది యువతీ యువకులు తమ అదుపులోనే ఉన్నారన్నారు సీఐ కోటేశ్వరరావు. రాత్రి ఏం జరిగిందనే దానిపై ఒక్కొక్కరిని విడివిడిగా విచారిస్తున్నామని, కొందరు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని తెలిపారు. మృతుడి తండ్రి సతీష్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. హత్య, ప్రమాదం లేదా మరేదైనా కోణమా అనేది పోస్ట్మార్టం రిపోర్టు వస్తేనే క్లారిటీ రానుంది. కరీంనగర్ జిల్లా కమాన్పూర్లోని ఒక రిసార్ట్లో ఇప్పుడు ఒక యువకుడు మృతి చెందినటువంటి సంఘటన నిజంగా చర్చకు లేపింది. స్విమ్మింగ్ పూల్ లోపల ఇటు పడి ఉండడం కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అందుబాటులో లోపల సీఐ కోటేశ్వరరావు సార్, చెప్పండి, ముఖ్యంగా వాళ్ళ తండ్రి ఏమని ఫిర్యాదు చేశారు? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏదైతే మన అఖిల్ ఉన్నాడో, మొన్న 24th రోజు ఇక్కడ బర్త్డే వేడుకలకి కమాన్పూర్లో ఉన్నటువంటి అదరు అనేటువంటి ఫామ్ హౌస్కి రావడం జరిగింది. అందులో స్విమ్మింగ్ పూల్లో చనిపోయి అతని బాడీ ఉంది. దీనిపైన మాకు అనుమానం ఉంది. ఏదైతే బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారో వాళ్ళపైన మాకు ఈ మరణం పైన అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద స్థితిగా కేసుగా నమోదు చేసుకుని విచారణ చేయడం జరుగుతుంది. విచారణలో భాగంగా ఏదైతే అక్కడ బాడీని పరిశీలించి పంచనామా నిర్వహించి మనం గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్కి తరలించి అక్కడ డాక్టర్ వారి ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్స్ గురించి రావాల్సింది. అసలు వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు? ఈ సంఘటన రాత్రి సమయంలో జరిగిందా? వాళ్ళు ఎప్పుడో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు బుక్ చేసుకున్నారు? 24th రోజు ఆఫ్టర్నూన్ వచ్చినట్టుగా ఉంది. 25th రోజు మార్నింగ్ కొంతమంది వెళ్ళిపోయారు. తర్వాత 10 or అరౌండ్ 10:30 ప్రాంతంలో ఈ బాడీ అందులో ఏదైతే వాచ్మెన్ స్విమ్మింగ్ పూల్ని చెక్ చేసే సమయంలో అందులో ఈ బాడీ ఉన్నట్టుగా పరిశీలించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇదంతా బయటకు వచ్చింది. అంటే నిజంగా ఇప్పుడు 8 మంది అమ్మాయిలు 8 మంది అబ్బాయిలు రిసార్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి మరొక అబ్బాయి మొత్తం కూడా 17 మంది వచ్చారని చెప్తున్నారు. తర్వాత అక్కడ నిజంగా రిసార్ట్ లోపల ఎలాంటి పేర్లు నమోదు చేసుకోవడం కానీ సీసీ కెమెరాలు కానీ అటువంటి ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా వాళ్ళు? రిసార్ట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాము. వీటికి సంబంధించి కూడా ఎవరైతే బుక్ చేసుకున్నారో అతని డేటా ఉంది. ఆ డేటా ప్రకారమే మేము అందరిని పిలిపించి వాళ్ళని విచారిస్తున్నాము. అందులో భాగంగానే వాళ్ళ యొక్క ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ అంతా తీసుకుంటున్నాం, టెక్నికల్ ఎవిడెన్స్ భాగంగా విచారణ చేసిన తర్వాత తదుపరి విషయాలు తెలియజేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సార్? అంటే మిగతా 16 మంది ఏమంటున్నారు? నిజంగానే అంటే మందు తాగి అక్కడికి పోయి చనిపోయాడు అంటున్నారా, లేకపోతే మీ దర్యాప్తు లోపల అంటే ఏమైనా సస్పెక్ట్ ఉన్నట్టు తెలుస్తుంది? ఇప్పుడు ఇంకా మాకు విచారణలో భాగంగా ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సింది ఉంది. ఏదైతే పిఎంఈ ఒకటి మేము యొక్క విస్రా కానీ ఇవన్నీ కూడా తీసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కన్సర్న్ ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మరియు టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ అనాలిసిస్ చేసి ఈ కేసును ఫైనలైజ్ చేయడం. ఇటీవల పిఎంజే దోపిడీ జరిగిన తర్వాత మీరు కూడా బాగా స్ట్రిక్ట్ చేస్తున్నారు, లాడ్జీ లోపల తనిఖీలు చేస్తున్నారు, రిసార్ట్ లోపల తనిఖీ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్ లోపల ఎలాంటి రిజిస్టర్ లేదు. అసలు ఎవరు వస్తారు, ఎవరు పోతురు, ఆ కనీసం ఒక ఆధార్ కార్డు తీసుకోవడం, వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేయడం. అంటే ఈ సంఘటన తర్వాత మీరు బాగా ఇప్పుడు అంటే నిఘా పెంచినా కానీ మళ్ళీ ఇక్కడ వైఫల్యం కనబడుతుంది. మేము వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినాం. వాళ్ళందరికీ కూడా చాలామంది మెయింటైన్ చేస్తున్నారు. ఆ రికార్డ్స్ కూడా మాకు తీసుకొస్తున్నాం, చూస్తున్నాము. ఏదైతే వయలేషన్స్ ఉన్నాయో మేము నోటీసులో ఇచ్చిన కండిషన్స్ కాకుండా అదర్ దాన్ ఏమన్నా వాళ్ళు చేస్తే మాత్రం వాటిపైన కూడా చర్యలు తీసుకుంటాం. అంటే ఏమైనా సస్పెక్ట్ ఉందా సార్? అంటే నిజంగానే ప్రమాదవశాత్తు జరిగిందంటారా? అది విచారణలో ఉంది. విచారణ తీరిన తర్వాత పరిశీలి. ఇది మొత్తంగా అయితే ఆ రిసార్ట్ లోపల ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో అఖిల్ మృతి చెందడం అయితే నిజంగా చర్చకు తలపింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? మొత్తంగా 8 మంది అమ్మాయిలు 8 మంది అబ్బాయిలతో పాటుగా అఖిల్ కూడా అక్కడికి వచ్చుకున్న తర్వాత రాత్రి సమయం లోపల అసలు అఖిల్ మృతి చెందడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది పోలీసు ఎంక్వైరీలో తేలాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుంచి. ఈ మధ్య కాలంలో కరీంనగర్ శివార్లలో రిసార్ట్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. వీకెండ్స్ వస్తే చాలు బర్త్డే పార్టీల పేరుతో యువత అక్కడ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తగిన భద్రత ఉందా? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చూసే నాదుడే లేడు. ఈ నిర్లక్ష్యమే అఖిల్ అనే యువకుడిని బలి తీసుకుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇది కేవలం స్విమ్మింగ్ పూల్లో పడి జరిగిన మరణమా, లేక ఆ 16 మంది ఫ్రెండ్స్ కలిసి ఆడిన డెడ్లీ గేమా? పోస్ట్మార్టం రిపోర్ట్ ఎలాంటి నిజాలను బయటపెడుతుంది? కరీంనగర్ రూరల్ పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తారనేది ఇప్పుడు పాయింట్.